నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ శాసనసభ అంటేనే ఒకప్పుడు మేధోమథనం, చురకలు, గంభీరమైన ప్రసంగాలకు నిలయం. కానీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ఎక్కడో ఏదో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు, కేటీఆర్ వంటి హేమహేమీలు ప్రతిపక్షం నుంచి గలమెత్తుతున్నప్పటికీ సభలో ఉండాల్సిన ఆ అసలైన హోరాహోరీ పోరు మాత్రం మిస్ అవుతోంది. సమ ఉజ్జీల మధ్య పోరు సాగితేనే ప్రజాస్వామ్య చర్చలు ఆసక్తికరంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. మరి కేసీఆర్ రాకపై ఆశలు మసకబారుతున్నాయా? రేవంత్ రెడ్డి గన్ మార్క్ సమాధానాలకు ఎదురు నిలిచే ఆ గంభీర స్వరం ఎటుపోయింది? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్న రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఏదో ఒక వెలితి కనిపిస్తోంది. గతంలో సభలో వినిపించే ఆ పదునైన వాగ్దాటి, ప్రత్యర్థులపై విసిరే చురకలు ఇప్పుడు అంతగా కనిపించడం లేదన్న చర్చ నడుస్తోంది. వంటలో ఉప్పు లేకపోతే రుచి ఉండదు, సభలో కేసీఆర్ లేకపోతే కళ ఉండదన్న చందంగా తయారైంది నేటి పరిస్థితి. హరీష్ రావు వంటి సీనియర్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నా సభలో ఉండాల్సిన ఆ గంభీర వాతావరణం కొరవడింది. ప్రతిపక్షం నుంచి ప్రశ్నలు వస్తున్నా అధికార పక్షం నుంచి మంత్రులు అంతే వేగంగా కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ మార్క్ రాజకీయ వ్యూహాలు, ఆ గంభీర స్వరం లేకపోవడం సభను నిశ్శబ్దంగా మారుస్తోంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్ష నేత ఉంటేనే సభకు నిండుదనం వస్తుంది. ప్రస్తుత సభలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ ప్రతిపక్షం తరపున తమ గళాన్ని బలంగానే వినిపిస్తున్నారు. హరీష్ రావు గతంలో రేవంత్ రెడ్డికి ధీటుగా సమాధానాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు సమిష్టిగా దాడి చేస్తూ ప్రతిపక్ష నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పులిలేని అడవిలో నక్కలు రాజకీయం చేసినట్టు కాకుండా అధికార పక్షం ఇప్పుడు పక్కా ప్లాన్తో ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెడుతోంది. కేటీఆర్ సైతం మంత్రుల దూకుడును తట్టుకోవడంలో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుండడం గమనార్హం. గతంలో అధికార పక్షంగా ఉన్నప్పుడు వారు చూపించిన జోరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరిపోవడం లేదు. అనుభవజ్ఞులైన నేతలు ఉన్న నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీలో అసలైన సమరం అంటే అది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఉండాలి. వీరిద్దరి మధ్య సాగే వాదోపవాదంలో పాతకాలంలోని దిగ్గజ నేతల మధ్య జరిగిన పోరును గుర్తుకు తెస్తాయి. సమఉజ్జీల మధ్య పోరు సాగితేనే కదా అసలైన మజా అన్నట్లుగా ప్రేక్షకులు వీరిద్దరి ముఖాముఖి కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ తనదైన శైలిలో గణాంకాలను వల్లెవేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి అంతే వేగంగా తనదైన గన్మార్క్ సమాధానాలతో కౌంటర్ ఇవ్వడం సభకు ఒక కొత్త కళను తెస్తుంది. ప్రస్తుతం ఆ స్థాయి పోరు లేకపోవడంతో చర్చలు చప్పగా సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు బలమైన నేతలు తలపడితేనే ప్రజా సమస్యలు లోతుగా చర్చకు వస్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉన్న అంచనాలు క్రమంగా మసగబారుతున్నాయి. ప్రారంభంలో ఆయన ఎప్పుడు వస్తారా అని రాజకీయ వర్గాలు 1000 కళ్లతో ఎదురుచూశాయి. కానీ ఇప్పుడు ఆయన గైర్హాజరీని అందరూ ఒక అలవాటుగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రాజు లేని కోట వెలవెలబోతున్న తోట అన్నట్లుగా కేసీఆర్ లేని బీఆర్ఎస్ బెంచీలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. అధికార పక్షం కూడా కేసీఆర్ రాకపోవడాన్ని లైట్ తీసుకొని సభలో తమ పంతాన్ని నెగ్గించుకుంటోంది. ప్రతిపక్షం సైతం ఆయన లేకుండానే నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ సొంతంగా వ్యూహాలు రచిస్తోంది. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న కారణాలు ఏవైనా అది సభకు మాత్రం వెలితిని మిగిల్చింది. ప్రజాస్వామ్యంలో పదునైన విమర్శలు, అంతకంటే పదునైన సమాధానాలు ఉన్నప్పుడే శాసనసభ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు మంత్రులు జోరు కనిపిస్తున్నా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అక్కడ లేకపోవడం వల్ల చర్చలు ఏకపక్షంగా మారుతున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా చర్చల్లో పసలేకపోవడంతో సామాన్యుడికి ఒరిగేదేమీ లేకుండా పోతోంది. శాసనసభలో చర్చలు అంటే కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమే కాదు. ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణ జరగాలి. కేసీఆర్ వంటి అనుభవజ్ఞుడు సభలో ఉంటే చర్చల స్థాయి మరో రేంజ్లో ఉండేదన్నది విశ్లేషకుల మాట. పాతకాలం నాటి గంభీర ప్రసంగాలు, మేధోమదనం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ మళ్లీ తన గంభీర స్వరంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప అసెంబ్లీకి ఆ పాత కళ రాదు.
అసెంబ్లీలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల వరకు అందరూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. దెబ్బకు దెబ్బ, పైచేయి మాదే అన్నట్టుగా చర్చలు సాగుతున్నాయి తప్ప లోతైన విశ్లేషణలు కరువయ్యాయి. ప్రతిపక్ష నేతలు కూడా కేవలం రక్షణ ధోరణిలోనే సమాధానాలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కేసీఆర్ సభలో ఉంటే అధికార పక్షం ఇంత తేలిగ్గా చర్చను ముగించే అవకాశం ఉండేది కాదు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మంత్రులు కూడా ముందే హోంవర్క్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి భయం అధికార పక్షంలో ఎక్కడా కనిపించడం లేదు. కేటీఆర్ సభలో తన వాగ్ధాటిని ప్రదర్శించాలని చూస్తున్నా మంత్రుల సమిష్టి దాడిని తట్టుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరుగా లేచి కేటీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆయన అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నారు. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుగా పాత చర్చల్నే మళ్లీ మళ్లీ తవ్వుతూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ పక్కన ఉంటే కేటీఆర్కు అది ఒక పెద్ద వెన్నుముకలా ఉండేది. తండ్రి వెనక ఉంటే కుమారుడు మరింత ధైర్యంగా విమర్శలు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేటీఆర్ ఒంటరిగా పోరాటం చేస్తూ సభలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రతిపక్షానికి ఒక పెద్ద బలహీనతగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా గత 10 ఏళ్ల తెలంగాణ అసెంబ్లీలో చర్చలు చూస్తే ఒక రకమైన హూందాతనం ఉండేది. నాయకులు ఎంతటి విమర్శలు చేసినా అందులో ఒక లోతైన అర్థం మరియు సమాచారం ఉండేది. కుండబద్దలు కొట్టినట్టు నిజాలు మాట్లాడే నేతలు ఉండేవారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలే ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కేసీఆర్ ప్రసంగాల్లో ఉండే ఆ సామెతలు, చురకలు, గణాంకాలు సభను రక్తి కట్టించేవి. ఇప్పుడు ఆ కళావిహీనమైన చర్చలను చూసి సామాన్యులు కూడా నిరాశ చెందుతున్నారు. కేసీఆర్ రాకతోనే ఆ పాత వైభవం మళ్లీ వస్తుందని సర్వత్రా చర్చ నడుస్తోంది. కేసీఆర్ సభకు రాకపోవటం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. నిశ్శబ్దం గర్జన కంటే పదునైందని ఆయన భావిస్తున్నారా లేదా ఆరోగ్యం సహకరించటం లేదా అన్నది మిస్టరీగా మారింది. ఆయన లేకపోవడం వల్ల సభలో చర్చల స్థాయి తగ్గిందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతాయుతంగా సభకు హాజరై ప్రజల గళాన్ని వినిపించాలని కోరుతున్నారు. కేసీఆర్ మౌనం అధికార పక్షానికి ఒక వరంగా మారిందన్నది కాదనలేని వాస్తవం. ఆయన సభకు వస్తేనే రేవంత్ రెడ్డి సర్కార్పై నిజమైన ఒత్తిడి పెరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ నిశ్శబ్ద విరామం ఎప్పుడు ముగుస్తుందో వేచి చూడాలి.